ఆశ్రిత్ నందన్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేనే గొప్పవాణ్ణి అనే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. గోదావరి నదీ ప్రాంతంలో కపిలేశ్వరం అనే గ్రామం ఉంది. ఆ ఊరు మోతుబరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే ఎంతటి కష్టమైన విద్యనైనా క్షణాల్లో నేర్చుకునే చురుకుదనం ఉంది. ఎంతటి బరువునైనా సులభంగా ఎత్తగలడు. కుస్తీలు పట్టి శబాష్ అనిపించుకోగలడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో, తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ అందరికీ తల్లో నాలుకలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ ఊరు పెద్దలు ఒకరోజు వాళ్ళ తండ్రితో, మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైనవాడు, అలాంటి వ్యక్తిని రాజమహేంద్రవరంలో శంకరతీర్థుల వారి వద్దకు పంపిస్తే అతని తెలివితేటలతో ఇంకా బాగా రాణించగలడు అని చెప్పారు. అంతేగాక ఆ శంకరతీర్థుల వారికి రాణి విద్య అంటూ లేదు. అతను మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారికి జీవనముక్తికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పారు. అప్పుడు కృష్ణ తండ్రి శంకరతీర్థుల వారి గురించి కృష్ణకి చెప్పారు. కానీ కృష్ణ వారి మాటలు వినలేదు. కృష్ణ జీవితంలో కొత్త విద్యలు నేర్చుకొని ఏం చేయాలి? ఉన్నంతలో నలుగురికి సహాయం పడాలి. నేర్చుకోగల పరిస్థితి ఎందుకు? ఆయన వద్దకు ఎందుకు శిష్యరికం చేయాలి? నేను గొప్పవాణ్ణి కదా, నేనే కొత్త విద్య కనుగొంటాను అని ఆత్మవిశ్వాసంతో పలికాడు. తన గ్రామ ప్రజలు తన గొప్పతనం గుర్తించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలని అనే ఉద్దేశంతో కలిగి ఉన్నాడు. ఆ ఊరిలో ఒక పెద్ద తోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టుకి రేగ్గాయలు ఉన్నాయి. అవి తింటే కాకరకాయలాగా చేదుగా ఉంటాయి. కాబట్టి ఆ కాయల జోలికి ఎవ్వరూ వెళ్ళరు. వాటి గురించి కృష్ణ చాలా బాగా ఆలోచించి మరుసటి రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళి చూడగా ఒక కోతి ఆ కాయలను తిని రెట్టించిన ఉత్సాహంతో ఆకాశానికి ఎగిరింది. అది గమనించిన కృష్ణ 2 కాయలు తిని మరి 4 కాయలు జోబులో వేసుకొని పైకి పక్షిలాగా పైకి ఎత్తుకు వెళ్ళి క్రమంగా కిందకి దిగాడు. ఇటువంటి ఫలాలు తినే అని కాబోలు ఆంజనేయ స్వామి లంకను దాటాడా అని సంశయం కూడా కలిగింది. కృష్ణకి మరుసటి రోజు గ్రామ పెద్దల్ని సమావేశపరిచి వారిని, నేను ఆకాశంలోకి ఎగుతాను, ఒకసారి చూడండి అని వాళ్ళకి చూపించాడు. ఆ వింత చూసిన ఆ ఊరి గ్రామస్తులంతా ఆశ్చర్యంతో ఉండిపోయారు. ఆ విషయం రాజమహేంద్రంలో గల శంకరతీర్థుల వారికి ఆ నోట ఈ నోట ద్వారా తెలిసి ఆ ఊరికి శంకరతీర్థుల వారు వచ్చారు. తనని శిష్యునిగా చేర్చుకోమని కృష్ణని వేడుకొన్నాడు. అప్పుడు కృష్ణ, తమరు శంకరతీర్థుల వారా? తమకి రాని విద్య లేదంటారు కదా, ఈ విద్య కోసం నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారా? తమకి రాని విద్య ఉండకూడదనే అహంభావమా అని అడిగాడు. అప్పుడు శంకరతీర్థుల వారు, నాయన, నాకే కనుక గర్వం అహంకారం ఉంటే నీ వద్దకి శిష్యరికం చేయటానికి రాను కదా. అలాంటప్పుడు ఈ కొత్త విద్య ఎందుకు సంపాదించాలనుకుంటున్నారని కృష్ణ అడిగాడు. దానికి శంకరతీర్థుల వారు, విద్యావంతుడికి ధన సంపాదనపై వ్యామోహం ఉండదు. నేను విద్యలు నేర్చుకుంటుంది నా కోసం కాదు, నాకున్న జ్ఞానము నా భవిష్యత్ తరాల వారికి పంచాలనే సదుద్దేశమే. నేను దాపరికము లేకుండా మనకున్న జ్ఞానము మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్త పడుతున్నాను అని వినయంగా చెప్పాడు శంకరతీర్థులు. కృష్ణ హేళనగా నవ్వి, ఈ విద్య నాతోనే అంతరించిపోయినందువల్ల ప్రమాదము లేదు, ఈ ప్రపంచానికి నష్టము కలగదు అని అన్నాడు. ఉంది నాయన, మనిషి నీటిలో ఈదాలి, గాలిలోకి ఎగరాలి, అన్ని వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవాలి. అదే నీటిలో చేప కానీ మొసలి కానీ బయటికి వస్తే బలహీనమై ప్రాణాల కోసం వెలువెల్లాడగలవు. హిమాలయ పర్వత శ్రేణిలో ఉండే ఎలుకబంటి ఎడారిలో ఉండలేదు. నువ్వు నేర్చిన విద్య వలన ఏరు దాటవచ్చు, కార్చిచ్చులు అమ్ముడుతున్న మంటల్లో నుంచి బయటపడవచ్చు. ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి మనుషులు ఉపయోగించుకోగలరు. విద్యలను గ్రంథస్థం చేసి ప్రచారం చేయటమే విద్యావంతుల కర్తవ్యం అని చెప్పారు శంకరతీర్థులు. వారు చెప్పిన మాటలు వినగానే కృష్ణ ఆయనకి నమస్కరించి పాదాలపై పడి, నన్ను మన్నించండి గురుదేవా, నేను మీకు శిష్యరికం చేసి నా జ్ఞానం అభివృద్ధి చేసుకుంటాను. నాకు తెలిసిన విద్యను మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను. నేనే గొప్పవాణ్ణి అనే అహం నాలో కలిగి మీకు మనస్తాపం కలిగించాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి అని
ప్రాధాయపడ్డాడు. విద్యావంతునికి వినయము భూషణం వంటిది. రోజు గురువును భక్తి శ్రద్ధలతో పూజించి మంచి శిష్యునిగా, ఉత్తమ పౌరునిగా ఉంచుతుంది. విద్య వలన వివేకము, వినయము, జ్ఞానము కలుగుతుంది. విద్య లేనివాడు వింత పశువని సామెత కూడా కలగదు.